ఎవరిలో ఉన్న లోపాలు వారికి కనిపించవు. ఎదుటివారి లోపాలైతే ఈజీగా పసిగట్టగలం. అందుకే గులివింద ముడ్డు కింద ఉన్న మచ్చ గులివిందకి తెలియదంటారు. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషిలో ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్నే పసిగట్టడమే ఈ స్వీయ దర్శనం. స్వీయ దర్శనం అనేది చాలా ప్రాక్టికల్గా చెప్తాను వినండి. ఇప్పుడు సపోజ్ క్రికెట్ ఆడేటప్పుడు ఆడే వ్యక్తి కన్నా చూసే వ్యక్తికి ఆ లోపల బాగా కనపడతాయి. ఒక డ్రామా స్టేజ్పై డ్రామా చేసే వ్యక్తి కన్నా చూసే వ్యక్తి ఎక్కువ లోపల పసిగడతాడు. సో బయట ఎదుటివారి లోపాలు చూసేవాడికి ఎక్కువగా తెలుస్తాయి కదా. సో మనల లోపాలు ఎవరికి తెలుస్తాయి? మనల్ని చూసేవారికి తెలుస్తాయి. మరి మనకి తెలియాలంటే ఏం చేయాలంటే, మనల్ని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఒక థర్డ్ పర్సన్లా. ఇప్పుడు సపోజ్ క్లాస్ రూమ్లో ఒకడు బాగా అల్లరి చేస్తాడు. ఒక క్షణం కళ్ళు మూసుకొని ఒక్కసారి మెల్లగా తెరిచి క్లాస్ రూమ్లో ఉన్న మనుషులందరి బిహేవియర్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా, క్లాస్ రూమ్ అనే కాదు, సొసైటీ కానీ మీరున్న చోట కానీ కాస్త అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క బిహేవియర్తో కనిపిస్తుంటారు. మరి నీ బిహేవియర్ ఏంటో నీ థర్డ్ ఐతో, లేదంటే నిన్ను నువ్వు ఒక్కసారి ఊహించుకో. నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, నీ ఊత పదాలు ఏంటి, నీ హెయిర్ స్టైల్ ఏంటి, నీ డ్రెస్సింగ్ తీరేంటి, ఇవన్నీ కనబడతాయి. మనకు మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ ఎదుటి వ్యక్తి ఏ విధంగా మనల్ని చూస్తున్నాడు, మనకి ఎలాంటి ఊత పదాలు ఉన్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. దానివల్ల మన లోపాలు తెలుసుకోవచ్చు. లోపాలని సవరించడానికి కొంత టైం పడుతుంది, పట్టని చివరికి ఒక లోపాలు లేని వ్యక్తిగా మిగలడం అనేది నిజంగా అది ఒక శిఖరం. అలాగ కొందరు మాత్రమే మిగలగలరు. అట్లీస్ట్ ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.